మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీలోని ఓవేరియన్ సిస్ట్ గురించి. ఐఎమ్ డాక్టర్ సుధీర్ స్కాన్ సెంటర్ అండ్ వెరికోజ్ వెయిన్ క్లినిక్ అమీర్పేట్ నుంచి నేను మాట్లాడుతున్నాను. సో ఓవేరియన్ సిస్ట్ అనేది బాడీలోని ఎక్కడైనా డెవలప్ అవ్వచ్చు. బేసిక్గా అవి వాటర్ బబుల్స్ అన్నమాట. సో మనకి కిడ్నీస్లోని రావచ్చు, లివర్లోని రావచ్చు, మనకి అదే విధానంగా ఓవరీస్ అంటే అండాశ్రయాల్లోని రావచ్చు అనమాట. సో అండాశ్రయాల్లోని సిస్సు ఒక సెపరేట్ కేటగిరీ. ఎందుకంటే ఆ సిస్సు ఇట్స్ వెరీ కామన్. ఒకటేంటంటే చాలా కామన్గా ఉంటుంది. సెకండ్ థింగ్, మనకి అది చెయ్యాలి అంటే ఇమాజిన్ చేయండి, ఆ ఓవేరీస్ స్టమక్ లోపల ఉంటుంది. అది దానికి ఏదైనా చెయ్యాలి అంటే యూ హ్యావ్ టు గో లాప్రోస్కోపిక్ అయినా చెయ్యాలి, లేకపోతే ఓపెన్ సర్జరీ అయినా చెయ్యాలి. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ సొల్యూషన్ ఫర్ అ స్మాల్ ప్రాబ్లం. ఎందుకంటే సిస్ట్స్ 100లోని 90% ఆఫ్ సిస్ట్స్ బినైన్ సిస్ట్స్, అంటే దాంట్లో క్యాన్సర్ ఉండదు, ఏమీ ఉండదు. సో దానికి వీఆర్ హ్యావింగ్ ఎ సొల్యూషన్ ఇన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. ఆ ఇంటర్వెన్షనల్ రేడియాలజీని వాట్ ఈస్ ద సొల్యూషన్? మేము స్కాన్ చేస్తామండి. అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి వీ సీ ద సైజ్ ఆఫ్ ద సిస్ట్. ఒక 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ కంటే పెద్దగా ఉంటే వీ క్యారెక్టరైజ్ ద సిస్ట్ అనమాట. దాంట్లోని సాలిడ్ కంపోనెంట్ ఉందా, సెప్టేషన్స్ ఉన్నాయా, బ్లడ్ ఫ్లో ఎట్లాగ ఉంటుంది ఆ సిస్ట్లోని, దీన్ని బట్టి అది బినైన్ సిస్టా మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ సంబంధించిన సిస్టా మనకి ఒక లెవెల్ వరకు తెలిసిపోతుంది. దాని తర్వాత వీ డూ బ్లడ్ టెస్ట్. సో మనకి ఓవేరియన్ సిస్ట్లో ట్యూమర్ మార్కర్స్ అని కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. ఈ బ్లడ్ టెస్ట్ చేస్తాం. సో ఈ స్కాన్, ఈ బ్లడ్ టెస్ట్లతోటి వీ కెన్ డిసైడ్ దట్ వెదర్ దిస్ ఈజ్ అ మ్యాలిగ్నెంట్ సిస్ట్ అంటే క్యాన్సర్ సంబంధించిన సిస్ట్ అయినా లేకపోతే బినైన్ సిస్టా మనకి తెలుస్తుంది. ఈ సిస్ట్ బినైన్గా ఉంటే దానికి మనకి పెద్ద ఆపరేషన్ చేసి ఆ ఓవరీని తీసేయాల్సిన అవసరం లేదు. సో యూజింగ్ జస్ట్ స్కాన్ చేస్తూ ఒక నీడిల్ పెట్టి ఆ సిస్ట్లోని ఉన్న వాటర్ అంతా ఎంప్టీ చేసేసి ఆ సిస్ట్లోని వీ కెన్ పుట్ మీథోట్రెక్సెట్ ఇంజెక్షన్ అనేది ఉంటుంది. ఆ మీథోట్రెక్సెట్ అనే మెడిసిన్ ఎప్పుడైతే మనం సిస్ట్ లోపల పెడతామో, అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 సిస్ట్స్ 90% ఆఫ్ సిస్ట్స్ విల్ వ్యానిష్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఇట్ సెల్ఫ్. మిగతాది రెండోసారి చేయాల్సి వస్తుంది. అది కూడా మనకి యూజువల్గా సెకండ్ ఆర్ థర్డ్ టైంలోని మనకి అది ఆ సిస్ట్ పూర్తిగా పోతాయి. సో ఈ సిస్ట్ అనేది మనకి వెరీ వెల్ కంట్రోల్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అల్ట్రాసౌండ్. సో ఈ ఓవేరియన్ సిస్ట్స్ ఎందుకు వస్తాయి? ఒకటేంటంటి నేను ఆల్రెడీ చెప్పాను, వెరీ రేర్ కేసులో క్యాన్సర్ ఉంటుంది. ఆ క్యాన్సర్ని మనం కనిపెట్టాలి అని మనకి ఈ సిస్ట్ ఆస్పిరేషన్ చేసి మనకి దాని టెస్టింగ్ వచ్చిన ఫ్లూయిడ్ని మనం టెస్ట్ చేయొచ్చు, దాంట్లో క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేవా అని. అది ఒక అల్ట్రాసౌండ్ గైడెడ్ సిస్ట్ ఆస్పిరేషన్ చేయొచ్చు. అది ఒకటి. రెండోది, ఓవరీలోని చాలా మటుకు సిస్ట్స్ వస్తుంటాయి. ఒకటేంటంటే మనకి ఓవరీస్ అనేది అండాశ్రయాలు, దాంట్లోని ఎగ్స్ డెవలప్ అవుతాయి. లేడీస్కి ఓవరీస్లోని ఎగ్స్ డెవలప్ అవుతాయి. అది మనం స్కానింగ్లోని అది సిస్ట్ పరంగానే ఉంటుంది. ఎగ్స్కి సిస్ట్కి చూడడానికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఆ సిస్ట్ ఎగ్ అట్లా పెరిగి ఒక సిస్ట్ లాగా డెవలప్ అయ్యి ఆ సిస్ట్ బ్రేక్ అయిపోయి ఆ ఎగ్ రిలీజ్ అవుతుంది అన్నమాట. సో ఇది నార్మల్ సైకిల్. ప్రతి ఒక్క పేషెంట్ లేడీ సైకిల్లోని ఈ సిస్టులు డెవలప్ అయ్యి బ్రేక్ అవుతూ ఉంటాయి ఎవ్రీ మంత్కి. సో కొన్నిసార్లు ఈ సిస్ట్స్ బ్రేక్ అవ్వవు, ఎందుకంటే హార్మోన్స్ తేడా ఉండడంతో ఆ ఓవరీ ఒక క్యాప్స్యూల్, ఓవరీలో ఉన్న బయట పొర ఏది ఉంటుందో చాలా గట్టిగా అయిపోతుంది. ఆ గట్టిగా అయిపోవడంతో ఈ సిస్ట్ బర్స్ట్ అవ్వదు, అట్లాగే ఉండిపోతుంది. రెండో టైప్ ఆఫ్ సిస్ట్ అనేది హెమరేజిక్ సిస్ట్ అనమాట. ఆ సిస్ట్ బ్రేక్ అవుతుంది కానీ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ లోపల ఉన్న ఫ్లూయిడ్ బయటికి వెళ్ళిపోవడం కంటే ఆ సిస్ట్ లోపలికే మనకి యూ గెట్ బ్లడ్ విత్ ఇన్ ద సిస్ట్. సో ఇది హెమరేజిక్ సిస్ట్ అంటారు. మూడో రకమైన సిస్ట్ అనేది ఎండోమెట్రియోటిక్ సిస్ట్. మీకు వింటూ ఉంటారు. ప్రతి ఒక్క సైకిల్లోనే ఆ పేషెంట్కి రిపీటెడ్ అండ్ సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ సివియర్ పెయిన్ అనేది కొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్లోని వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఏంటంటే మనకి గర్భసంచిలోని లోపల ఉన్న పొర అనేది ఎండోమెట్రియం అంటారు. ఆ లోపల ఉన్న ఎండోమెట్రియం అనేది ఎవ్రీ సైకిల్లోని అట్లాగా థిక్ అయిపోయి షెడ్ అయిపోతుంది, మెన్సిస్లోని షెడ్ అయిపోతుంది.
కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఎండోమెట్రియంలో ఉన్న టిష్యూ ఏదైతే ఉంటుందో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అవుట్ సైడ్ ఇట్ గోస్ ఇన్సైడ్ ఓవరీస్ లోపలికి, పెరిటోనియం అంటే స్టమక్ లోపల భాగాల్లోనికి మనకి ఈ ఎండోమెట్రియం డిపాజిట్ అయిపోయి అక్కడ మనకి సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అది ఎండోమెట్రియోటిక్ సిస్ట్. సో ఇట్లాంటి సిస్ట్లు, మినైసిస్ అన్నిటికీ వీ కెన్ యూటిలైజ్ దిస్ ఆస్పిరేషన్ అండ్ ఇంజెక్షన్.